ఇక అయినా ఆయన అంతాలో చెప్పిన ఈ ఆర్సీఎమ్ముడు మొత్తానికి యేసు ప్రభుకి విగ్రహాలు తయారేయడం మొదలెట్టాడు. ఆడేం చేస్తాడు, క్రిస్మస్కి ఏమో చిన్నపిల్లడు యేసు, ఏం గుడ్ ఫ్రైడేకి ఏమో చచ్చిపోయిన యేసు, మధ్యలోనేమో ఏళ్ళు మడతట్టి ఆశీర్వదించే యేసు. ఈ స్టైల్ ఎక్కడి నుంచి తెచ్చాడో అది తెలియదు మనకి. ఇంతమంది యేసుల్ని క్రియేట్ చేశాడు. గౌరీపట్నం వైపు వెళ్తున్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే, లెఫ్ట్ సైడ్ ఏమో తయారు చేసి రంగులేసి పూజించబడుతున్న బొమ్మలు, రైట్ సైడ్ ఏమో తయారు చేస్తున్నప్పుడు చెయ్యి ఇరిగిపోయిన బొమ్మలు, కాలు ఇరిగిపోయిన బొమ్మలు. ఎవరయ్యా? యేసుప్రభు. కాలు ఇరిగిపోయిన యేసుప్రభు, చెయ్యి ఇరిగిపోయిన యేసుప్రభు, మొఖం సరిగ్గా రాని యేసుప్రభు, చేస్తున్నప్పుడు సెట్ అవని యేసుప్రభు, రంగు సెట్ అవని యేసుప్రభులు బొమ్మలు ఒక 20-30 గుట్ట కింద వేసి ఉంటాయి. ఇది యేసుప్రభువే, అది యేసుప్రభువే. ఎలా దాన్ని తీసుకుంటాడు, ఎలా దాన్ని భరిస్తాడు? కొన్ని బైబిల్ మిషన్ చర్చలు అంటే ఈ ఆర్సీఎం నుంచి అడాప్ట్ చేసుకుని బైబిల్ మిషన్ వాళ్ళు కొన్ని చోట్ల లూథరన్ చర్చ్, కొన్ని చోట్ల అయితే ఇంచుమించు అన్ని లూథరన్ చర్చిలో. నేను ఒక చర్చ్కి వెళ్ళాను, ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే పాస్టర్ గారి పర్మిషన్ తీసుకోండి అన్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు చర్చ్. నేను ఎక్కడ ఉంటారంటే ఈ పక్క గదిలో లోపల ఉంటారన్నారు. వెళ్ళాను లోపలికి. వెళ్ళేసరికి అక్కడ యేసుప్రభు బొమ్మ ఉంది, మోకాళ్ళు వేసాడు, దండం పెడుతున్నాడు యేసుప్రభు. నేను మాట్లాడి ఉండబెట్టలేక, ఇదేంటంటే ఆర్సీఎంలో కదా ఉంటుంది, మీరు ఏంటి బొమ్మకి నమస్కారం పెడతారు, మీకు తెలుసు కదా అంటే, పెద్దలు ఊరుకోడండి అన్నాడు. రేపు యేసుప్రభు సింహాసనం దగ్గర ఏమయ్యా బొమ్మకి ఎందుకు దండం పెట్టుకున్నావు అంటే, పెద్దలు ఊరుకోలేదు ప్రభు, నాకు పరలోకం అంటే పెద్దలను అడుగు అంటాడు. నీకు ఏం కావాలంటే అది పెద్దలను అడుగు, అక్కడే ఉన్నారు వాళ్ళు, ఇల్లు అడుగు అంటాడు. ఎంత విచిత్రం. పెద్దాపురం స్వర్ణ దేవాలయానికి వెళ్తే నేను చెప్పాను మీకు ఒకసారి, ట్యాక్స్ పంచుతుంటే ఒక పెద్ద ఆవిడ, ఒక 60 సంవత్సరాలు పైన ఉంటాయి, అక్కడ పెద్ద సిలువ ఉండి ఈ సిలువ మీద యేసుప్రభు బొమ్మ ఉంటుంది. ఈ కాళ్ళు దగ్గర ఆవిడ మాత్రం ఏడ్చేసి తలతో తుడిచేస్తుంది కాళ్ళు. ఆవిడ ఫీలింగ్ ఏంటి, బైబిల్లో ఒక స్త్రీ కన్నీళ్లతో పాదాలు కడిగింది, నేను కూడా కడిగి. ఈ లైన్లో ఇంకొకటి ఉంది, ఈవిడ వెళ్ళిపోగానే ఆవిడ మొదలెడుతుంది. ఇప్పుడు అక్కడ దేవుడు ఎలా తీసుకుంటాడు దీన్ని, ప్రభు ఎలా తీసుకుంటాడు దీన్ని?